ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం కూడా గొప్పతనాన్ని రాబోయే కాలంలో ఇంకా కొన్ని వేల మందికి జ్ఞానం అందించేటువంటి విశ్వవిద్యాలయంగా ఎదగకూడదని, అది ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంగా చేసే ఆస్కారం ఉండకూడదని చెప్పి ఏ కుట్ర అయితే చేస్తుందో దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుంది, దీన్ని ఆపుతామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని మాత్రమే కలిసినాం. రేపు తప్పకుండా ఇవాళ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా కలుస్తాం. దీని మీద నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం భూములు అమ్మట్లే అని చెప్పి మా పార్లమెంట్ సభ్యులు చెప్పినారో అది అక్షరాల సత్యం. ఇవాళ 40,000 కోట్లు, 400 ఎకరాల భూమి విలువ 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయల భూముల్ని ఇలా అమ్మి కప్పం కట్టి తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.